ప్రజల రక్షణ కోసం అండగా ఉన్న సైనికులకు మద్దతుగా విజయవాడలో తిరంగా యాత్ర పేరుతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాదులు పాకిస్తాన్కు ఆపరేషన్ సింధూర్ ద్వారా గుణపాఠం చెప్పిన భారత త్రివిధ దళాలు ప్రధాని నరేంద్ర మోడీకి సంఘీభావంగా విజయవాడలో తిరంగా యాత్ర నిర్వహించారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంచ్ సర్కిల్ వరకు నిర్వహించిన ర్యాలీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తిరంగా ర్యాలీలో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. జాతీయ పతాకాలను చేతబట్టి జై జవాన్, భారత్ మాతాకి జై, వందే మాతరం అంటూ నినాదాలు చేస్తూ ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. విశాఖపట్నంలో జరిగే 11వ అంతర్జాతీయ యోగా డేను రికార్డు సృష్టించేలా నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. జూన్ 21వ తేదీన జరిగే యోగా డే కార్యక్రమంలో ప్రధాని మోదీ ఈసారి విశాఖలో పాల్గొంటున్నారని, ఈ విషయాన్ని ఇప్పటికే ప్రధాని స్వయంగా ప్రకటించారని చెప్పారు. యోగాంధ్ర 2025 థీమ్తో రాష్ట్రంలో ప్రచారం చేపట్టాలని, దీనికోసం ప్రజలను సన్నద్ధం చేసేందుకు ఈ నెల 21 నుంచి జూన్ 21 వరకు యోగా మంత్ పాటించాలన్నారు. ఈ నెల రోజులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ, వార్డు, సచివాలయాల పరిధిలో యోగా ప్రాక్టీస్ జరగాలన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ యోగా ఫర్ 1 ఎర్త్ 1 హెల్త్ను ఈ ఏడాది యోగా దినోత్సవం థీమ్గా తీసుకున్నారని, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. ప్రధాని వస్తున్న ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించడంతో పాటు రాష్ట్రంలో యోగా అభ్యాసానికి ఇది నాంది పలకాలన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలన్నారు. కనీసం 2 కోట్ల మందికి ఈ కార్యక్రమం చేరాలన్నారు. యోగాంధ్ర 2025 థీమ్తో రాష్ట్రంలో ప్రచారం చేపట్టాలని, దీనికోసం ప్రజలను సన్నద్ధం చేసేందుకు ఈ నెల 21 నుంచి జూన్ 21 వరకు యోగా మంత్ పాటించాలన్నారు. ఈ నెల రోజులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో యోగా ప్రాక్టీస్ జరగాలన్నారు. నెల రోజుల పాటు ఆన్లైన్, ఆఫ్లైన్ విధానంలో ప్రజలకు యోగాపై శిక్షణ ఇవ్వాలని, నెల రోజుల శిక్షణ పూర్తి చేసుకున్న వారిని గుర్తిస్తూ సర్టిఫికెట్ ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా యోగా డేలో పాల్గొనే అంశంపై ప్రజల నుంచి రిజిస్ట్రేషన్లు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలోని స్కూళ్లు, కాలేజీల విద్యార్థులను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని సూచించారు. యోగా డే అనంతరం కూడా రాష్ట్రంలో యోగా సాధన ఒక వ్యాపకంగా మారాలని, రాష్ట్రంలో ప్రతి చోట యోగాపై నెల రోజుల పాటు విస్తృత చర్చ జరగాలన్నారు. మనం నిర్వహించే యోగా డే విస్తృత ప్రాచుర్యం కల్పించడానికి ఈషా ఫౌండేషన్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వంటి సంస్థల సహకారాన్ని తీసుకోవాలన్నారు. ఏపీలో జరిగే యోగా డే గత 10 ఏళ్ల కార్యక్రమాలను తిరగరాసేలా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి యావత్ దేశాన్ని కదిలించిందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. జాతీయ భద్రత కోసం జనసేన ఆధ్వర్యంలో సర్వమత ప్రార్థనలు చేస్తున్నామని అన్నారు. సైనిక బలగాలకు ఆధ్యాత్మిక సంఘీభావం ప్రకటిస్తున్నామని చెప్పారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద మూలాలపై, వారికి సహకరిస్తున్న పాకిస్తాన్ ఆర్మీపై దాడులు చేసి ఉగ్రమూకలను అంతం చేసి తిరుగులేని ధైర్య సాహసాలను భారత బలగాలు ప్రదర్శించాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. భారత్కు రక్షణ కవచంలా నిలిచిన మన భద్రతా దళాలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. ఉగ్రవాదాన్ని అంతం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న భారతదేశానికి రక్షణ బలగాల రక్షణ కోసం పూజలు చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. తమిళనాడులోని దేవసేనాని సుబ్రహ్మణ్య స్వామి వారి 6వ షష్ఠ షణ్ముఖ ఆలయాల్లో, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని 4 సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల్లో, ఇంద్రకీలాద్రి దుర్గమ్మవారి ఆలయంలో, అరసవల్లి శ్రీ సూర్యనారాయణ ఆలయంలో, ఇతర ఆలయాలు, మసీదుల్లో, చర్చిల్లో సర్వమత ప్రార్థనలు చేస్తున్నామని వెల్లడించారు. ఈ క్రమంలో జనసేన నేతలకు, జన సైనికులను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. మతాలకు అతీతంగా ఈ సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్న నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. భారత సార్వభౌమాధికారాన్ని కాపాడుకునేందుకు, ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు ప్రతి ఒక్కరూ సమిష్టిగా బలంగా నిలబడదాం, భారతదేశపు ఐక్యతను చాటి చెప్దామని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయని మంత్రి నారా లోకేష్ అన్నారు. వివిధ సంస్థలు పెట్టుబడి పెట్టేందుకు సీఎం చంద్రబాబు బ్రాండే కారణమని చెప్పారు. భవిష్యత్ ఆశలు, ఆకాంక్షల వారధిగా రెన్యూవబుల్ ఎనర్జీ కాంప్లెక్స్ నిర్మాణం జరగనుందని తెలిపారు. రెన్యూవబుల్ ఎనర్జీ పరిశ్రమ మాత్రమే కాదని ఉద్యమం అన్నారు. 100% మేడ్ ఇన్ ఇండియా సోలార్ ప్యానెల్స్ ను వినియోగిస్తామని, సోలార్ ప్యానెల్స్ క్లీనింగ్ కోసం వాటర్లెస్ రోబోటిక్ వినియోగం ఉంటుందన్నారు. ఏపీ క్లీన్ ఎనర్జీ పాలసీకి అనుగుణంగా ప్రాజెక్ట్ రూపకల్పన జరిగిందన్నారు.
అనంతపురం జిల్లా గుత్తి మండల బేతపల్లిలో రెన్యూ విద్యుత్ కాంప్లెక్స్కు మంత్రి నారా లోకేష్ భూమి పూజ చేశారు. 2,300 ఎకరాల్లో 22,000 కోట్లతో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. భూమి పూజ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లోకేష్ మాట్లాడారు. రాయలసీమలో రెన్యూ విద్యుత్ కాంప్లెక్స్ ఏర్పాటుతో 10,000 మందికి ఉద్యోగాలు కల్పించే బాధ్యత తీసుకుంటామని లోకేష్ చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. మన నేలపై ఉత్పత్తి అయ్యే విద్యుత్ రాష్ట్రానికే కాకుండా దేశ అవసరాలకు కూడా ఉపయోగపడనుందని తెలిపారు. ఇలాంటి ప్రాజెక్టులతో విద్యుత్ ఛార్జీలు తగ్గించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. త్వరలోనే కర్నూలుకు హైకోర్టు బెంచ్ తీసుకొస్తామని ఈ సందర్భంగా లోకేష్ పేర్కొన్నారు. గత ప్రభుత్వం రోడ్లపై గుంతలను పొట్టలేకపోయిందని విమర్శించారు. ఒక్క పెట్టుబడి కూడా తీసుకురాలేకపోయారన్నారు. ప్రస్తుతం టాటా ఎనర్జీ, టీసీఎస్ సహా అనేక సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయని లోకేష్ వివరించారు. డిఎస్సి ద్వారా 16,000 టీచర్ పోస్టులను వచ్చే నెలలో భర్తీ చేస్తామన్నారు. Today we are not just laying a foundation stone. We are laying the cornerstone for India's clean energy revolution. It is an honor to be part of this historical movement. The launch of the Renewable Energy Complex is a symbol of bold ambition and sustainable progress. With an investment of 22,000 crores, this project is not just empowering grids, it's energizing hope, fueling ambition, and lighting the way for a cleaner tomorrow. Renewable energy is not just an industry, it is a movement. It is the bridge between what we dream today and what we owe to our future generations. Sunlight is free, wind is free, clean air is priceless. Why should our future generations come at a cost of our planet? రాయలసీమ జీవనాడి హంద్రీనివా సుజల స్రవంతి నిర్మాణం పనులు వేగవంతం చేసి త్వరితగతిన ప్రాజెక్టును పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టుదలగా ఉన్నారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. హంద్రీనివా పనుల్లో నాణ్యత విషయంలో రాజీ పడవద్దని, అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు. ధర్మవరం నియోజకవర్గ పరిధిలోని హంద్రీనివా ప్రధాన కాలువ పనులను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ హంద్రీనివా ప్రాజెక్టులో ఫేజ్ 1-2 కింద 554 కిలోమీటర్ల మేర కాలువ లైనింగ్, వెడల్పు పనులకు మొత్తం 3,873 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోందన్నారు. ఫేజ్ 1 కింద 696 కోట్లతోనూ, ఫేజ్ 2 కింద 1,256 కోట్లతో హెచ్ఎన్ఎస్ఎస్ ప్రధాన కాలువ పొంగనూరు బ్రాంచ్ కాలువ పనులు చేపట్టారన్నారు. పొంగనూరు బ్రాంచ్ కాలువ పనులను 480 కోట్లతో ఈ ఏడాది జనవరిలో ప్రారంభించారని తెలిపారు. ప్రాజెక్టు పూర్తయితే ఫేజ్ 1 కింద కర్నూలు జిల్లాలో 77,094, నంద్యాల జిల్లాలో 2,906, అనంతపురం జిల్లాలో 118,000 ఎకరాలు, మొత్తం 198,000 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ఇక ఫేజ్ 2 కింద అనంతపురం జిల్లాలో 33,617, సత్యసాయి జిల్లాలో 193,383, కడప జిల్లాలో 37,500, చిత్తూరు జిల్లాలో 140,000 ఎకరాలు కలిపి మొత్తం 4,04,500 ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. ఉమ్మడి కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లో 6,02,500 ఎకరాలకు సాగునీరు లభిస్తుందని చెప్పారు. మొత్తం 81 మండలాల్లో 33 లక్షల మందికి త్రాగునీటి సరఫరాకు అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మహేష్, ఇంజనీర్లు సిఏ నాగరాజు, ఈ స్వరూప్ కుమార్, మురళి, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, ఇతర ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగులకు గుర్తింపు కార్డులు అందజేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, అందులో భాగంగా రాష్ట్రంలో దివ్యాంగులకు గుర్తింపు కార్డుల జారీకి అవసరమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అధికారులను ఆదేశించారు. గ్రామ సచివాలయాలు, మీ సేవా కేంద్రాలతో పాటు మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సదరం స్లాట్ బుకింగ్కి చర్యలు చేపట్టాలన్నారు. స్లాట్ బుకింగ్ చేసుకున్న రోజు నుంచి నెల రోజుల లోపు సదరం సర్టిఫికెట్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. అమరావతి వెలగపూడి సచివాలయంలో దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమంపై సంబంధిత అధికారులతో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి సమీక్ష నిర్వహించారు. సదరం సర్టిఫికెట్లు, PMJAY 100 వయోవృద్ధుల హెల్త్ స్కీమ్పై చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ గ్రామ సచివాలయాలు మీ సేవా కేంద్రాలతో పాటు మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సదరం స్లాట్ బుకింగ్కు చర్యలు చేపట్టాలన్నారు. స్లాట్ బుకింగ్ చేసుకున్న రోజు నుంచి నెల రోజుల లోపు సదరం సర్టిఫికెట్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. సుదూర ప్రాంతాలు, గిరిజన తండాల నుంచి వచ్చే దివ్యాంగులకు ఇబ్బందులు లేకుండా సదరం క్యాంపులు నిర్వహించాలని సూచించారు. దివ్యాంగులకు గుర్తింపు కార్డులు అందజేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఈ గుర్తింపు కార్డుల్లో అంగవైకల్య శాతం, దివ్యాంగుల వివరాలు ఉంటాయన్నారు. గుర్తింపు కార్డులు తయారీ, జారీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. 70 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి PMJAY వందన స్కీమ్ ద్వారా 5 లక్షల ఉచిత వైద్యం అందిస్తామని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలియజేశారు. మలేరియా, డెంగ్యూ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, వ్యాప్తికి కారకాలైన దోమలు ప్రబలకుండా వాటి వ్యాప్తిని అరికట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ప్రజలకు సూచించారు. మన ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా జాగ్రత్త వహించాలన్నారు. ఇంటి పరిసరాల్లో పరిశుభ్రత పాటించడం, ప్రజలందరూ భాగస్వాములు అవటం ద్వారా మలేరియా, డెంగ్యూ వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు మనమందరం కంకణబద్దులై ఉండాలన్నారు. జాతీయ డెంగ్యూ దినోత్సవం ఫ్రైడే డ్రై డేను పురస్కరించుకుని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర గవర్నమెంట్ ఆసుపత్రి వద్ద డెంగీ నివారణ అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ఇంటి లోపల పరిసర ప్రాంతాలలో నీటి నిల్వలు ఉన్న ప్రాంతాల్లో లార్వా గుర్తింపు నిర్వహించి వ్యాధుల సంక్రమణపై అవగాహన కల్పించారు. మలేరియా, డెంగ్యూ వ్యాధులకు కారకాలైన దోమల నిర్మూలనపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించే కరపత్రాలు ఇంటింటికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడుతూ మలేరియా, డెంగ్యూ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, వ్యాప్తికి కారకాలైన దోమలు ప్రబలకుండా వాటి వ్యాప్తిని అరికట్టాలని ప్రజలకు సూచించారు. మన ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా జాగ్రత్త వహించాలన్నారు. కూలర్లు, ఫ్లవర్ వాజులు, పూల కుండీల్లో నీటిని తరచూ మార్చాలన్నారు. తాగి వదిలేసిన కొబ్బరి బొండాలు, పాత టైర్లు, ఖాళీ డబ్బాలలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. ఇంటి కిటికీలు, తలుపులకు దోమతెరలు వాడటం ద్వారా దోమకాటు నుండి రక్షణ పొందవచ్చునని కమిషనర్ అన్నారు. దోమల రకాలు, జీవిత చరిత్ర, వాటి నివారణకు తీసుకునే చర్యలు, దోమల నివారణకు ఉపయోగించే యంత్ర సామగ్రి, డ్రోన్లు, కటింగ్ మిషన్లు తదితర సామగ్రి ప్రదర్శనను పరిశీలించారు. ఇంటి పరిసరాల్లో పరిశుభ్రత పాటించడం, ప్రజలందరూ భాగస్వాములు అవ్వటం ద్వారా మలేరియా, డెంగ్యూ వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు మనమందరం కంకణబద్దులై ఉండాలన్నారు. అధికారులు, యంత్రాంగం సమర్థవంతంగా కార్యక్రమం అమలు చేసి ప్రజల్లో మార్పు తీసుకురావటం ద్వారా ఈ వ్యాధుల నుండి రక్షణ పొందవచ్చని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ఎం సుహాసిని, నగరపాలక సంస్థ బయాలజిస్టు సూర్యనాయక్, అధికారులు, సిబ్బంది, హెల్త్ అసిస్టెంట్లు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వల్లభనేని వంశీకి నూజివీడు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. 2019 ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గంలో అడ్డదారుల్లో గెలిచేందుకు వల్లభనేని వంశీ నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ చేసినట్లు పోలీసులు తెలిపారు. పలు గ్రామాల్లో వీటిని పంపిణీ చేసి ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన కేసులో నూజివీడు కోర్టులో ఆయన్ను పోలీసులు ప్రవేశపెట్టారు. అంతకుముందు విజయవాడ జైలులో ఉన్న ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ కేసును పరిశీలించిన ధర్మాసనం వంశీతో పాటు ఆయన అనుచరుడు మోహన్ రంగారావుకు ఈ నెల 29 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశించింది. అంతేకాదు పోలీసుల పీటీ వారెంట్కు అనుమతించింది. గన్నవరం టీడీపీ కార్యాలయం దాడి కేసులో ప్రస్తుతం ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. సత్యవర్ధన్ కేసులో ఆయనకు బెయిల్ వచ్చింది, కానీ జైలులోనే ఉన్నారు. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో తాజాగా వంశీకి రిమాండ్ పడింది. దీంతో ఆయన్ను పోలీసులు మళ్లీ జైలుకు తరలించారు. చాలా డిటీరియరేట్ అయిపోయింది, వెయిట్ లాస్ ఉంది బాగా, అండ్ ఆల్సో యూరిన్ శాంపిల్స్ లో కీటోన్ బాడీస్ పాజిటివ్ వచ్చాయి మాకు. సో మేము దాని గురించి చాలా వరీ అవుతున్నాం. ఇప్పుడు అవన్నీ లీగల్ టీమ్ అడగండి ఏదైనా ఉంటే. ఇప్పుడు ఇదైతే 100% తప్పుడు కేసే, గతంలో తీసేసిన కేసే. మళ్ళా ఏదో తిరిగి తవ్వి ఏదేదో చేద్దామన్న ప్రయత్నం చేస్తున్నారు తప్ప అదేం లేదు. దీంట్లో కూడా సోమవారం కోర్టు వారు బెయిల్ పిటిషన్స్ అన్ని వేసి ఇంటర్మ్ బెయిల్ కూడా రేపిస్తారు. ప్రస్తుతం వంశీ గారి ఆరోగ్య పరిస్థితి బాగుండలేదు. ఆయన్ని కూడా హాస్పిటల్ తీసుకెళ్ళమని డైరెక్షన్ కూడా కోర్టు వారు ఇచ్చారు. సంతానోత్పత్తి గురించి ప్రజల్లో అవగాహన పరిమితంగా ఉందని, ముఖ్యంగా అపోహలు ఎక్కువగా ఉన్నాయని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. అపోహలను తొలగిస్తూ సంతానం లేని వారికి మాతృత్వాన్ని ప్రసాదించడానికి ఉన్న అధునాతన సైన్స్ ఆధారిత సంతానోత్పత్తి చికిత్సల గురించి అవగాహన కల్పిస్తూ ఓయాసిస్ ఫెర్టిలిటీ సంస్థ ఓయాసిస్ జననీ యాత్రను ప్రారంభించడం అభినందనీయమని అన్నారు.
సంతానోత్పత్తి గురించి అవగాహన కలిగించడానికి ఒయాసిస్ ఫెర్టిలిటీ సంస్థ ఆధ్వర్యంలో వాగ్దాన్ జనని యాత్రను నగరంలో నిర్వహించారు. ఒయాసిస్ ఫెర్టిలిటీ సైంటిఫిక్ హెడ్ మరియు క్లినికల్ ఎంబ్రియాలజిస్ట్ డాక్టర్ కృష్ణ చైతన్య ఎం, ఒయాసిస్ ఫెర్టిలిటీ రీజనల్ మెడికల్ హెడ్ మరియు ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ వెంకట సుజాత వెల్లంకి ఇతర ప్రముఖులతో కలిసి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పిల్లలు లేకపోవటం సమస్యను పట్టించుకోకపోవటానికి గల కారణాలు, మంచి జీవనశైలికి మారాల్సిన అవసరం గురించి అవగాహన కల్పించడానికి ఉద్దేశించిన మంచి కార్యక్రమం అని అన్నారు. గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రీదేవి మాట్లాడుతూ ఒయాసిస్ జనని యాత్ర దేశంలోనే మొట్టమొదటిదని చెప్పారు. సంతానోత్పత్తి చికిత్సలు టైర్ 1 నగరాల్లో అందుబాటులో ఉంటాయని, టైర్ 2, టైర్ 3 నగరాల్లో ప్రజలు అంత దూరం వెళ్లాలా అని భయపడుతుంటారని తెలిపారు. టైర్ 1లో ఉండే చికిత్సలు టైర్ 2 నగరాల్లో బస్సు రూపంలో రావటం శుభపరిణామమన్నారు. ఉచితంగా అన్ని పరీక్షలు చేసి వైద్య చికిత్సల గురించి సలహాలు ఇవ్వటం, మారుమూల ప్రాంతాలకు బస్సు తిరగటం గొప్ప విషయమన్నారు. బస్సు రూపంలో ఇన్ఫర్టిలిటీ సెంటర్ టైర్ 2, టైర్ 3 సిటీస్కి వెళ్ళి వాళ్ళని ఉమెన్ని కవర్ చేస్తుంటాం అనేది చాలా చాలా మంచి విషయం, అభినందించదగిన విషయం. మీరందరూ కూడా వచ్చారు కదా, ఇప్పుడు మీరు వెళ్ళి కొంచెం మీ టైర్ 2, టైర్ 3 సిటీస్ చిన్న చిన్న ప్లేసెస్లో కూడా ఈ బస్సు యాత్ర గురించి మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ బస్సు తిరుగుతూ ఉందండి. రోజుకు ఒక సెంటర్, 30 రోజులు 30 సెంటర్స్ కదా. ఇది కనుక విజయవంతమైతే ఐఎమ్ షూర్ ఇది కంటిన్యూ అవుతుంది, బస్సు యాత్ర అనేది కంటిన్యూ అవుతుంది. వెళ్తే మంచిది, మీరందరూ కూడా అవగాహన కల్పిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా ఒయాసిస్ ఫెర్టిలిటీ రీజనల్ మెడికల్ హెడ్ మరియు ఫెర్టిలిటీ స్పెషలిస్టు డాక్టర్ వెంకట సుజాత వెల్లంకి మాట్లాడుతూ ఒయాసిస్ ఫెర్టిలిటీ వారు మాతృత్వాన్ని వేడుకగా జరుపుకోవడానికి మరియు సంతానోత్పత్తిపై అవగాహనను ప్రోత్సహించడానికి ఒయాసిస్ జనని యాత్రను ప్రారంభించినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో సంతానోత్పత్తి రేటు 1.7కు పడిపోయిందని చెప్పారు. చాలా కుటుంబాలకు సంతానోత్పత్తి చికిత్సను పొందటం అంటే దూరంగా ఉండే నగరాలకు ప్రయాణించడం. ఇది ఆర్థిక సమస్యలు మాత్రమే కాకుండా భావోద్వేగ మరియు లాజిస్టిక్ సమస్యలను కలిగిస్తుందన్నారు. ఈ భావనతో చాలామంది ఆలస్యం చేస్తున్నారని అన్నారు. ఒయాసిస్ జనని యాత్ర పునరుత్పత్తి ఆరోగ్యం గురించి ముఖ్యమైన విషయాలను మన ముందుకు తీసుకొస్తుందన్నారు. ఇందులో అనుభవజ్ఞులైన సంతానోత్పత్తి నిపుణులతో ఉచిత సంప్రదింపులు, మహిళలకు ఉచిత AMH మరియు హిమోగ్లోబిన్ పరీక్ష, ఉచిత వీర్యం విశ్లేషణ మరియు సురక్షితమైన పరిశుభ్రమైన శాంపిల్ కలెక్షన్ జోన్లను కలిగి ఉంటుందన్నారు. ఈ వాకథాన్ వల్ల అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడం మెయిన్ ఆబ్జెక్టివ్. సో ఈ అవేర్నెస్ ఎంత అర్లీగా మనం క్రియేట్ చేస్తే వాళ్ళు తక్కువ ట్రీట్మెంట్స్ తోటి ప్రెగ్నెన్సీస్ రావడానికి అవకాశం. ఇప్పుడు మనం ఫర్టిలిటీ అనేది ఒక హెల్త్ డిసీజ్, ఒక మెడికల్ డిసీజ్ అలా అనుకునే దానికన్నా కూడా ఒక లైఫ్ స్టైల్ డిసీజ్ అనుకోవాలి. మనకున్న ఆరోగ్య విధానంలో మార్పులు, సరైన నిద్ర లేకపోవడం, ఈ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం, జాబ్ రీత్యా ఫుడ్ హ్యాబిట్స్లో మార్పులు, వీటన్నిటి వలన సంతానలేమి సమస్య ఎక్కువగా పెరుగుతుంది. దీని మీద కనుక మనం అవేర్నెస్ క్రియేట్ చేయగలిగి కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోగలిగితే వాళ్ళకి ఈ సమస్య లేకుండా మనం అవాయిడ్ చేయగలుగుతాము. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని ఈ ఒయాసిస్ జర్నీ యాత్ర స్టార్ట్ చేయడం జరిగింది. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగానికి మంచి రోజులు వచ్చాయని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. గడిచిన ప్రభుత్వ 5 సంవత్సరాల కాలంలో అత్యధికంగా నష్టపోయిన రంగం రియల్ ఎస్టేట్ రంగం అని చెప్పారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోయి అనేక మంది వ్యాపారులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. మరలా టీడీపీ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం రాష్ట్రమంతా ఊపు అందుకుందని బోండా ఉమా చెప్పారు. నగరంలోని సెంట్రల్ నియోజకవర్గం పైపోల్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రాంతంలో భూమి డెవలపర్స్ పేరుతో ఏర్పాటు చేసిన రియల్ ఎస్టేట్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. రియల్ ఎస్టేట్ కార్యాలయంలో జరిగిన పూజా కార్యక్రమాలలో బోండా ఉమ పాల్గొని అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గడిచిన ప్రభుత్వ 5 ఏళ్ల పాలనలో రియల్ ఎస్టేట్ రంగం అనేక ఇబ్బందులను ఎదుర్కొందన్నారు. 2014-19 మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా జరిగిందని, అనంతరం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం గజిబిజి పాలనతో రియల్ ఎస్టేట్ రంగం పడిపోయిందన్నారు. మరలా ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం, రాష్ట్రంలోని అన్ని నగరాలను అభివృద్ధి చేస్తూ ఉండటంతో మరలా రియల్ వ్యాపారం శరవేగంగా జరుగుతోందన్నారు. అమరావతి రాజధాని ప్రాంతంలో రియల్ వ్యాపారం పూర్వ వైభవాన్ని సంతరించుకుందని, స్థలాల కొనుగోలు పెరిగాయన్నారు.
రియల్ ఎస్టేట్ రంగాన్ని నమ్ముకొని అనేక మంది ఏజెంట్లు పరోక్షంగా భవన నిర్మాణాల ద్వారా లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారన్నారు. వారందరి శ్రేయస్సు కాంక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ రంగానికి మార్గదర్శ కలిగేలా చర్యలు చేపట్టిందన్నారు. విజయవాడ నగర శివారు ప్రాంతాలు సైతం రియల్ ఎస్టేట్ కారణంగా అభివృద్ధి చెందుతున్నాయని, నగరం నానాటికి విస్తరిస్తున్నదని అన్నారు. భూమి డెవలపర్స్ పేరుతో రియల్ ఎస్టేట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులను బోండా ఉమా అభినందించారు. ఈ రియల్ ఎస్టేట్ రంగం మీద అనేక మంది కార్మికులు ఆధారపడి బతుకుతూ ఉన్నారు. ఇటు రియల్ ఎస్టేట్ రంగంలో ఏజెంట్లు కానీ, అలాగే ఇన్వెస్టర్స్ కానీ, అలాగే భవన నిర్మాణ రంగ కార్మికులు కానీ అనేక రకాలుగా అనేక లక్షల మంది దీని మీద ఆధారపడి ఉన్న సందర్భంలో దీన్ని పూర్వ వైభోగం పొందటం వల్ల ఉపాధి పొందుతూ ఉన్నారు. అన్ని రకాలుగా కూడా ఇవాళ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగాలకి మంచి రోజులు వచ్చినాయి. ఈ సందర్భంలో సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో రూరల్ చివారు ప్రాంతాల్లో అభివృద్ధి బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇవాళ భూమి డెవలపర్స్ అని సోదరులు చంటి ఆధ్వర్యంలో, వాళ్ళ అబ్బాయి మణికంఠ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా వెంచర్లు వేయడానికి ఒక పెద్ద కార్యాలయం తీసుకొని ఇవాళ మంచి రోజని పూజా కార్యక్రమం చేశారు. నిండు మనసుతో వాళ్ళకి ఆశీస్సులు అందజేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ భూమి రియల్టర్స్ అన్ని రకాలుగా అభివృద్ధి పథంలో ముందుకెళ్ళాలి. గతంలో అనుభవం ఉంది, ఆ అనుభవంతో కొత్త వెంచర్లు అన్నీ కూడా బాగుండాలని కోరుకుంటూ, ఏది ఏమైనా రియల్ ఎస్టేట్ రంగం బాగుంటేనే రాష్ట్రం అభివృద్ధి ఆదాయానికి. అనంతరం భూమి డెవలపర్స్ రియల్ ఎస్టేట్ సంస్థ చైర్మన్ ఉద్దమరాజు వెంకట సత్యనారాయణ, మేనేజింగ్ డైరెక్టర్ ఉద్దనరాజు రఘురామరాజు మాట్లాడుతూ, సామాన్యులకు అందుబాటు ధరల్లో సామాన్యుల సొంత ఇంటి కల నిజం చేసేలా తమ సంస్థ పనిచేస్తుందన్నారు. అన్ని వర్గాల వారికి అందుబాటు ధరల్లో ఉండేలా రియల్ ఎస్టేట్ వ్యాపారం తమ వద్ద జరుగుతుందని, తమ సంస్థ కార్యాలయం ప్రారంభానికి విచ్చేసిన ఎమ్మెల్యే బోండా ఉమాకు ఇతర ప్రముఖులకు ధన్యవాదాలు తెలిపారు. నూతన సంస్థ ఈరోజు మా ఆప్తులు, మా ప్రియమిత్రులు, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి మా తోటి మొత్తం మిత్రులందరికీ, అలాగే మీడియా మిత్రులందరికీ కూడా నా వందనాలు. దానికి విచ్చేసిన గౌరవనీయులు శ్రీ బోండా ఉమా గారికి, మా తోటి రియల్ ఎస్టేట్ సోదరులకి అందరికీ ధన్యవాదాలు. ఇది సామాన్య ప్రజలకి అందుబాటు ధరల్లో రానున్న రోజుల్లో వాళ్ళకి అత్యంత లాభకాయంగా అవ్వాలని ఆలోచనతో పెట్టిన సంస్థ. ఈ ఇప్పుడు నడుస్తున్న ఈ టీడీపీ గవర్నమెంట్లో రియల్ ఎస్టేట్ చాలా అభివృద్ధి చెంది మా ద్వారా చాలామంది మధ్యతరగతి ప్రజలు అభివృద్ధి చెందాలని కోరుకుంటూ అందరికీ. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ శాఖ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న సిబ్బందికి సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని ఏపీ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ అసోసియేషన్ ప్రతినిధి మహేష్ డిమాండ్ చేశారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా 29,200 నాన్ టెక్నికల్ సిబ్బంది, 24,500 జీతాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నగరంలోని గాంధీనగర్ ధర్నా చౌక్ వద్ద మున్సిపల్ శాఖ ఇంజనీరింగ్ విభాగం సిబ్బంది చేస్తున్న నిరవధిక సమ్మె నేటితో 10వ రోజుకు చేరుకుంది. సమాన పనికి సమాన జీతం అమలు చేయాలని నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం సిబ్బంది నిరవధిక సమ్మె కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో నీళ్లు, వీధి లైట్లు ఆపేశామని తమ నిరసన వ్యక్తం చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా ఇంజనీరింగ్ సెక్షన్లో వాటర్ సప్లై, స్ట్రీట్ లైటు, పార్కులు ఇలా పలు విభాగాల్లో పనిచేస్తున్న టెక్నికల్, నాన్ టెక్నికల్ సిబ్బంది అందరికీ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏపీ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ అసోసియేషన్ ప్రతినిధి మహేష్ మాట్లాడుతూ, సమాన పనికి సమాన జీతం చెల్లించాలని న్యాయమైన డిమాండ్తో సమ్మె చేపట్టినట్లు తెలిపారు. సిబ్బంది అందరికీ జీతాలు చెల్లించడంతో పాటు సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. 60 సంవత్సరాలు దాటిన సిబ్బందికి 10 ఏళ్ల పాటు పింఛన్లు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ శాఖ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న సిబ్బందికి సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా 29,200 రూపాయలు, నాన్ టెక్నికల్ సిబ్బందికి 24,500 రూపాయలు జీతాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, నారాయణ, పయ్యావుల కేశవ్ చర్చలు జరిపి తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరారు.
చైన్ దళం పైకెక్కి స్తంభాల మీద నుంచి పడిపోయినటువంటి పరిస్థితి, అలాగే స్ట్రీట్ లైట్ అటువంటి కార్మికులు స్తంభాల మీద నుంచి పడిపోతే ఎటువంటి బెనిఫిట్లు లేనటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో మాకు న్యాయమైనటువంటి డిమాండ్లు తీర్చమని, మా కోరికలు తీర్చమని, మాకు కుటుంబానికి ఈరోజు నిత్యావసర వస్తువులన్నీ పెరిగి ఉండగా కుటుంబాన్ని పోషించుకోవాలంటే 35,000 రూపాయలు కావాల్సి ఉండగా మేము కేవలం 29,200 రూపాయలు మాత్రమే మేము అడుగుతున్నాం. నాన్ టెక్నికల్ వారికి 24,500 రూపాయలు అడుగుతున్నాం. మా న్యాయమైన డిమాండ్లు తీర్చమని అడుగుతుంటే మమ్మల్ని అరెస్ట్ చేసేటటువంటి పరిస్థితి, నోటీసులు ఇచ్చేటటువంటి పరిస్థితి, కార్మికుల్లో ఆందోళన చెందే విధంగా ప్రభుత్వాలు వ్యవహరించేటటువంటి పరిస్థితి మానుకోమని తెలియపరచుకుంటూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.